అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు ప్రజల అన్న, తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 22వ వర్ధంతి. ఆయన అభిమానులు, అలాగే పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా అర్పించుకోవడానికి, నివాళులు అర్పించుకోవడానికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాము. ఎన్టీఆర్ పేరు చెప్తే ఒక హృదయ స్పందన, పేదవారి ఆరాధ్యం, నామధేయం ఎన్టీఆర్. తెలుగు జాతి యొక్క గుండె చప్పుడు ఎన్టీఆర్. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ భూమి మీద అందరూ పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష బూనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. ఆయన మాటలతో చెప్పడం కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిన ధీరోదాతుడు, తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడిన ఒక ధీరుడు, యోధుడు, తెలుగు వెలుగుని ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసిన ఒక తెలుగు వీరుడు. ఎన్టీఆర్ అంటే కేవలం ఒక నందమూరి తారక రామారావు గారుగానే నేను ఎప్పుడు భావించుకోను. ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. ఆనాడు మరి కాంగ్రెస్ యొక్క పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను చూసి సహించలేక తనను ఆదరించి అంతవాణి చేసిన తెలుగు వారికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి రావడం జరిగింది ఎన్టీఆర్ గారు. ఆయన అధికారంలోకి రాగానే మరి ఇక్కడ మన దేశంలోని ఏ రాష్ట్రాల్లోనూ అమలు జరగని, అసలు ఆలోచనే రాని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను, అంటే పేదవారికి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ అలాగే సమకూర్చి, అలాగే ఈ యొక్క మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి అభినవ భగీరథుడుగా ఆయన తెలుగు గంగ అయితేనేమి, హంద్రీనివాస్ సుజల స్రవంతి అయితేనేమి, గాలిని నగరం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన యొక్క మానసిక పుత్రికలు. అలాంటివి ఎన్నెన్నో విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చి, అలాగే మహిళలకు ప్రత్యేకమైన వాళ్ళకి యూనివర్సిటీ అయితేనేమి, వాళ్ళకి మామూలు స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లు అయితేనేమి, ఇటువంటివి ఎన్నో బహుళ యొక్క పథకాలన్నీ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దేశంలో కూడా మొత్తం కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అక్కడ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కూడా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ముందుకెళ్ళాలని, ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇంకా ముందు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పరివర్తిని సంసారే మృత కోమాన జాయితే సజాతో అయిన జాతేన యాతి వంశ సమున్నతిన్ అంటే అంటే ముఖ్యంగా పుట్టినవాడు, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు గిట్టక తప్పదు, అందరిని ఎవరిని పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం. మరి ఆయన ఎవరైతే తను పుట్టిన కుటుంబం కోసం, కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన గడ్డకి, తన పుట్టిన జాతికి పేరు ప్రఖ్యాతలు గుర్తింపు తీసుకొస్తారో వాళ్ళ జీవితాలే
చిరస్మరణీయం, శాశ్వతంగా వాళ్ళు నిలిచిపోతారని, అలాగే ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. నా లెక్కలో, నా దృష్టిలో ఆ మహానుభావుల కోవుకు చెందిన వారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు. భౌతికంగా, శారీరకంగా ఆయన లేకపోయినా భౌతికంగా ఆయన మన హృదయాల్లో, మనందరి హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేశారు, శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఒక బిడ్డగా, మరొక నటుడిగా ఎన్టీఆర్ అన్న ఒక ఆయన జీవిత చరిత్రను అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నాను. ఎందుకంటే ఆయనకి ముఖ్యంగా పలు కోణాలు ఉన్నాయి. రామారావు గారి జీవితం అంటే తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయి ఆవిష్కరించవలసినవి. అలాంటిది ఆయన తెలియని కోణాలన్నీ కూడా ఆవిష్కరించి ఇంకా ప్రజలకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆ పాత్రను పోషించి ఆయన చిరస్థాయిగా మన దేశమే, మన జాతే కాదు, తెలుగు జాతే కాదు, మన ఇరు రాష్ట్రాలే కాదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కాబట్టి ఒక తండ్రిగా ఆయన రుణం ఈ రకంగా తీర్చుకోవడానికి ఈ యొక్క సినిమాని అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా, ఎవరెవరైతే ఆయన అభిమానులు ఉన్నారో, అలాగే ఆయన స్థాపించిన పార్టీ కొన్ని వేల లక్షల కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళందరి తరఫున కూడా, నా తరఫున కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ అనేది అందరం ఒక కుటుంబ సభ్యులం, పార్టీలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యుడిగా. మరి నేను, అది నా ధర్మ, వ్యక్తిగత ధర్మం, వాళ్ళందరి తరఫున కూడా, నా కుటుంబ సభ్యులందరి తరఫున రామారావు గారికి ఘన నివాళి అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సార్, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు. ఒక సంవత్సరంలోపే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఒక ప్రజా ప్రభుత్వం అన్నట్టు. ఎన్టీఆర్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం. ఇప్పుడు కూడా మరి ఏపీలో తెలుగు ప్రదేశం ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వంగానే ముందుకెళ్తుంది అనుకోవచ్చు. ఏ విధంగా జరుగుతుంది? మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు తెలుగు ప్రజలు ఏపీలో? అది అప్రస్తుతం. ఇప్పుడు ఆయన ఘన నివాళి అర్పించడానికి వచ్చాం, ఘన నివాళి అర్పించాం. ఇంకోటి, తెలుగు మహాసభలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, కానీ అక్కడ ఎన్టీఆర్ గారు గుర్తు చేసుకోవాలని చాలా మంది. నేను గుర్తు చేశా, అది నా ధర్మం, నేను గుర్తు చేశా. అది ఎవరి విచక్షణకి వాళ్ళు వదిలేస్తాం. తప్పకుండా దానికోసం పోరాడతాం. భారతరత్న ఆయనకి వచ్చేలా చూస్తాం. సార్, మీరు తీసే సినిమా ఎప్పుడు ప్రేక్షకులు అంటే అభిమానులు? మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ఈ విడుదల డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ.